సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులు చూసి కారు గుర్తుకు ఓటు వేసి సాయన్న కూతురు లాస్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్లోని 5వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు తలసాని. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తన తండ్రి సాయన్న కంటోన్మెంట్లో త్రాగునీరు, కరెంటు, బోర్వెల్స్, డ్రైనేజీలు, వాటర్ లైన్స్, కమిటీ హాల్స్తో పాటు అనేక ప్రజా అవసరాలైన మౌలిక వసతులు కల్పించారని గుర్తు చేశారు. ప్రజల నుండి స్పందన ఉందని, తప్పకుండా తనను గెలిపిస్తారని లాస్యానందిత ధీమా వ్యక్తం చేశారు. వార్డ్ 5 సంజీవయ్య నగర్ గాంధీనగర్లో పాదయాత్ర జరుగుతుంది. మరి ఇప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి అట్లానే కట్టల శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఎంఎన్ శ్రీనివాస్ గారు మరి అందరూ కూడా వచ్చి మరి దీంట్లో పాల్గొన్నారు. మరి అట్లానే ఇవాళ గజ్జల్ నగేష్ గారు కూడా మరి ఇంటింటికి తిరిగి మరి ఎంతో ఉత్సాహంగా మరి ప్రచారం చేస్తున్నాము. మరి ఇక్కడ గతంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు మరి ఎన్నో బోర్లు, మళ్ళీ సీసీ రోడ్లు, మరి ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఎంతో అవసరమైనది మరి ఎప్పుడో వేశారు. మరి రానున్న రోజుల్లో ఇంకా ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా మేము దగ్గరుండి చూసుకుంటాము. మరి ఇంటింటికి వెళ్తుంటే మరి పెన్షన్, ఆసరా పెన్షన్ కానివ్వండి, మరి బీసీ బంధు కానివ్వండి, మరి దళిత బంధు కానివ్వండి, మరి ఎంతో మందిని కలిసాము. చాలా ఆనందంగా ఉన్నారు. మరి తప్పకుండా మరి కేసీఆర్ గారికే ఓట్ చేస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ. మరి ఇవాళ వార్డ్ 5 సంజీవయ్య నగర్ గాంధీనగర్లో పాదయాత్ర జరుగుతుంది. మరి ఇప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి అట్లానే కట్టల శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఎంఎన్ శ్రీనివాస్ గారు మరి అందరూ కూడా వచ్చి మరి దీంట్లో పాల్గొన్నారు. మరి అట్లానే ఇవాళ గజ్జల్ నగేష్ గారు కూడా